జూలై నెలలో అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టాయన్నారు. మరో 5 రోజుల పాటు రాష్ట్రానికి ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపారు. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరో 5 రోజుల పాటు ఎలాంటి హెచ్చరికలు లేవన్నారు. జూలై నెలలో అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. రైతులు వ్యవసాయ పనులు చేసుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్లో వాతావరణం మేఘావృతంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక వాతావరణ సూచనలు కనుక చూసుకున్నట్లయితే 10 రోజుల నుంచి పడినటువంటి వర్షాలు క్రమేపీ తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఈ రోజు రేపు ఎల్లుండి కూడా కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వర్ష సూచనల వల్ల మనకి ఎటువంటి వార్నింగ్స్ అయితే మేము ఇవ్వలేదు, ఎందుకంటే ఇవి తేలికపాటి వర్షాలే కాబట్టి. సో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలంగాణ మొత్తం రాష్ట్రం మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఒక 30 నుంచి 40% వర్షపాతం అధికంగానే పడిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో అక్కడక్కడ ముసురు వానలు పడుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాల ప్రభావం ఇంకా తగ్గలేదు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వానలకు కౌటాల మండలం తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లు పూర్తిగా మునిగిపోయాయి. బెజ్జూరు మండలంలోని 13 గ్రామాలు వారం రోజులుగా ప్రాణహిత నది బ్యాక్ వాటర్తో జల దిగ్బంధంలో ఉన్నాయి. వేల ఎకరాల్లోకి వరద నీరు చేరడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4-5 రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చొప్పదండి నియోజకవర్గంలో కొన్ని రోజులు ముసురు వానలు పడుతున్నాయి. పట్టణంలోని 13వ వార్డులో వానలకు భారీ వృక్షం నేల కొరిగింది. దీంతో 11 kV విద్యుత్ వైర్లు తెగిపోయి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడలోని కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో అనేక అవస్థలు పడుతున్నారు విద్యార్థులు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో కంటిన్యూ అవుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 46 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాలలో గరిష్ట నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.34 టీఎంసీల నీరుంది. శ్రీశైలం ప్రాజెక్టుకి భారీగా వరద వస్తోంది. ఆల్మట్టి నారాయణపూర్ నుంచి 2 లక్షల క్యూసెక్ల పైగా వరద వస్తోంది. ములుగు జిల్లాలో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం నీటి మట్టం 15.850 మీటర్ల నీటి మట్టం ఉంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి దగ్గర పరిస్థితి నిలకడగా ఉంది. తాలిపేరు ప్రాజెక్టుకు క్రమంగా వరద ఉధృతి తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మొదటి హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహంతో సాగునీటికి కొరత ఉండదని హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వ్యవసాయ పనులు వేగవంతం చేశారు.